ఓం ధన్వంతరి అయి నమః. ఈరోజు మన హెర్బల్ టూర్లో మనం చెప్పుకోబోయేటువంటి మొక్క పేరు తమలపాకు. తమలపాకు అనగానే మనందరికీ కూడాను రెండు రకాలు గుర్తొస్తాయి. ఒకటి ఎర్రటి కాడతో ఉండేటువంటిది, రెండోది తెల్లటి కాడతో ఉండేటువంటిది. మెడిసినల్ పరంగా మనం తెల్లటి కాడతో ఉండేటువంటి తమలపాకులనే మనం వాడుతూ ఉంటాము. ఈవెన్ శుభకార్యాలకి సంబంధించినటువంటి వాటిలో కూడాను దీన్ని ఎక్కువగా వాడతారు. ముఖ్యంగా దీన్ని మనకి పూజా విధానాల్లో ప్రత్యేకించి పెళ్ళిళ్ళప్పుడు, శుభకార్యాలప్పుడు ఎవరికైనా కానీ, ముత్తైదువులు కానీ, లేదంటే గురువులకు కానీ, లేదంటే సుపారి అంటూ ఉంటారు. మనం ఏదన్నా శుభకార్యం చేసేటప్పుడు ఒక అడ్వాన్స్ ఇచ్చేటప్పుడు తమలపాకు వక్క పెట్టేసి ఇవ్వటం అనేది మనకి ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. సో అలాగా మనకి ఇది ఒక శుభకరమైనటువంటి ద్రవ్యాల్లో చెప్పబడింది. అదేవిధంగా ఈ తమలపాకుతో ఒక్క పెట్టేసి మనం ఎవరికన్నా ఇస్తే వాళ్ళు మనకి వశ అయి ఉంటారు. అంటే వశీకరణ అనేటువంటిది ఏదైతే మీరు వినుంటారో ఆ వశీకరణ అనేది తమలపాకుల్లో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి శక్తిగా చెప్పబడుతోంది. అంతలా ఈ తమలపాకులు అనేవి మన కల్చర్తోనూ మన మనోభావాలతోనూ, అదేవిధంగా మన యొక్క దైనందిన జీవితంలో పాన్కి వాడటానికి మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాం. అయితే ఈరోజు కొత్తగా దాని గురించి చెప్పుకునేది ఏంటంటే ఆరోగ్యపరమైనటువంటి కొన్ని చిట్కాలు, అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇచ్చేటువంటి వాటి గురించి ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. ముఖ్యంగా మొదటిది చూసినట్లయితే కనుక భోజనం తర్వాత కనుక ఎవరికైతే బాగా తేన్పులు వస్తూ ఉంటాయో, ఎవరికైతే పొట్ట ఉబ్బరం ఉంటుందో, ఎవరికైతే తిన్నటువంటి ఆహారం తర్వాత విపరీతమైనటువంటి గ్యాస్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుందో వాళ్ళు కనుక ఈ తమలపాకుల్ని ప్లెయిన్గా ఉన్నటువంటి వాటిని వెనక వీనెలు అనేవి తీసేసి ఆకుకి లైట్గా మంచి సున్నాన్ని అప్లై చేసుకుని కానీ, కాచుని అప్లై చేసుకుని కానీ, లేదంటే ఒక లవంగాన్ని దానిలో పెట్టేసి ఉండలా చేసుకుని బుగ్గన పెట్టుకుని నిదానంగా చూ చేస్తూ దానిలోంచి వచ్చేటువంటి సలైవ ఊటని మనం గనక నిదానంగా మింగుతున్నట్లయితే దీనిని మించినటువంటి ఔషధం కానీ, దీన్ని మించినటువంటి సిరప్స్ కానీ మనకి మెడికల్ సైన్స్ లో కూడా లేవు. అంత మంచి అపటైజర్ గా ఉంటుంది. ఆరోగ్య సమస్యల్లో ప్రధానంగా మనకి వచ్చేది ఏంటంటే అరుగుదలకి సంబంధించిన సమస్యలు ప్రధానంగా వస్తాయి. వాటన్నిటికీ ఇది చెప్తుంది. అదేవిధంగా డయాబెటిక్ పర్సన్స్ కూడా దీన్ని నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. షుగర్ లెవెల్స్ ని కూడా కంట్రోల్ చేస్తున్నట్టు మనకి రీసెర్చెస్ ద్వారా అర్థమవుతుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్లో కూడాను దీన్ని అల్లము, వెల్లుల్లి, తేనె ఈ విధంగా ఉండేటువంటి మిశ్రమంతో చాలా వీడియోస్ మీరు చూసుంటారు. అదంతా వాస్తవం. ఇది కొలెస్ట్రాల్ లెవెల్స్ మీద కూడా పనిచేస్తూ ఉంటుంది. దీనికి ఉండేటువంటి తీక్ష్ణ గుణం వల్ల రక్తాన్ని కూడా పల్చగా చేసి శరీరంలో, ముఖ్యంగా గుండెకి కానీ, బ్రెయిన్కి కానీ, శరీరంలో వ్యారికోజ్ వీన్స్ వల్ల ఎక్కడన్నా కానీ రక్త ప్రసరణ వ్యవస్థలో ఉండేటువంటి లోపాలని కూడా కరెక్షన్ చేసేటువంటి శక్తి ఈ తమలపాకులకి ఉంది. ఇది ముఖ్యంగా ఆకు రసాన్ని కనుక మనం చూసినట్లయితే ఆకు ఒక 4 నుంచి 5 ఆకులు రసాన్ని ఓ చిన్న గ్లాసు, ఒక 20 to 50 ml మోతాదు మధ్యలో గనక ఎవరైతే స్వరానికి సంబంధించినటువంటి సమస్యలు, స్వరపేటిక అంటే సింగింగ్ పనిచేసేటువంటి వాళ్ళు, బాగా ఎక్కువగా లౌడ్గా మాట్లాడాల్సినటువంటి వాళ్ళు, మంచి వక్తలు, టీచర్స్, లాయర్స్, డాక్టర్స్, ఎక్కువసేపు కాన్వర్జేషన్స్ నడిపేటువంటి వాళ్ళందరికీ కూడా తొందరగా స్వరం అనేది బొంగురుకోవటం కానీ, డ్రై అవటం కానీ, దెబ్బతినడం కానీ, వోకల్ కార్డ్స్ కి సంబంధించినటువంటి పాలిప్స్, వోకల్ కార్డ్ స్వెల్లింగ్, ఇలా చాలా రకాల సమస్యలు అనేవి వస్తాయి. వాటన్నిటికీ చక్కటి పరిష్కారం ఈ తమలపాకు. ఈ తమలపాకు యొక్క రసాన్ని 20 to 50 ml మోతాదు ఈ సమస్యతో బాధపడే వాళ్ళు వారానికి ఒక్కసారి తేనెని కలిపి కనుక తీసుకున్నట్లయితే చక్కటి రిజల్ట్స్ అనేవి చూస్తారు. చాలా అద్భుతమైనటువంటి పరిష్కారం. ఎవరికైనా కూడా తినంగానే కానీ, లేదంటే ఎక్కడన్నా గొంతులో కఫం సమస్య అధికంగా ఉంది, తినంగానే కఫం వచ్చేస్తుందండి, ఎన్ని టాబ్లెట్లు వాడుతున్నాను, సిట్రజన్ వాడుతున్నాను, నాకు కఫ సమస్య తగ్గట్లేదంటే ఒక్కసారి తమలపాకు జ్యూస్ తాగి చూడండి. మీ సమస్యలన్నిటికీ కూడాను మంచి చక్కటి పరిష్కారం లభిస్తుంది. అదేవిధంగా తమలపాకుని గనక లైట్గా మనకి వంట ఆముదం అని దొరుకుతుంది, దాన్ని రాసి చంటి బిడ్డలకి పొట్ట మీద పెడితే పొట్ట నొప్పి, నులి నొప్పి తగ్గుతుంది, డైజెషన్ బాగా అవుతుంది, మోషన్స్, అతిసారాలు అలాంటివి ఉన్నా కట్టేస్తుంది, మంచిగా ఫ్రీ మోషన్ అయ్యేట్టు చేస్తుంది.
అదేవిధంగా తమలపాకు కాడ ఏదైతే ఉంటుందో మనం వీణ విరిచేస్తాం, దాంతో పాటు కొంత పేస్ట్, ఆకు పేస్ట్ చేసి మనం ఆముదంతో కలిపి చిన్నపిల్లలకి యానస్ దగ్గర అలా పెట్టేసి ఉంచితే చాలు. సపోజిటరీ అంటారు, అంటే మనం వర్తి, గుదవర్తి అని చెప్పి అంటాం సాంస్క్రిట్ లో. అలా సపోజిటరీ లాగా పెట్టినా కూడా మోషన్ ని ఫ్రీగా జారీ చేసేటువంటి నేచర్ ఉంటుంది. అంతేకాకుండా గోరువెచ్చగా గనక చేసి నొప్పులు ఎక్కడైనా దెబ్బలు తగిలిన దాని దగ్గర ఇలాగా వేసేసి ఆకుని కట్టేస్తే గనక మనం పట్టు అంటాం. ఆ విధంగా చేయడం వల్ల వాపు, నొప్పి, మంట తదితర సమస్యలన్నీ తగ్గుతాయి. తగ్గనటువంటి గాయాలు తగ్గుతాయి. తమలపాకుల్ని ఎవరైతే ప్లెయిన్ గా ఉన్నటువంటి ఆకుని నమిలి ఆ ఓట ఏదైతే ఉందో, నార్మల్ గా చాలా సార్లు మీరు వినుంటారు లాలాజలంలో చాలా రకాలైనటువంటి మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి, యూరిన్ లో చాలా రకాల మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. కొన్నిసార్లు పుండ్లు ఎటువంటి మెడిసిన్స్ కి స్పందించినప్పుడు తగ్గనప్పుడు లాలాజలాన్ని, యూరిన్ ని మనం వాడటం జరుగుతూ ఉంటుంది. దాని మీద మనం పుండు మీద వాటిని చల్లటం జరుగుతూ ఉంటుంది. అటువంటి సందర్భాల్లో మెడికేటెడ్ గా దాన్ని, ఉమ్ములో ఏదన్నా సూక్ష్మ క్రిములు ఉంటాయి అనే భయం ఉంటే గనక ఈ ఓట ఏదైతే ఉందో, మనం ఈ తమలపాకు నమిలినటువంటి ఓటతో ఉన్న లాలాజలాన్ని గనక లైట్ గా తగ్గనటువంటి గాయాల మీద, దీర్ఘకాలిక చర్మ రోగాల మీద ఎప్పుడైనా రాసినట్లయితే ఆ హార్డ్నెస్ అదంతా తగ్గిపోయి ఫాస్ట్ గా పుండు హీల్ అవటానికి కూడా మెడిసినల్స్ అనేవి దానిలో సెలైవా ప్లస్ తమలపాకు కలిసినప్పుడు తయారవుతూ ఉంటాయి. సో ఆ మెడిసినల్ వాల్యూ అనేవి మనకి ఆ ఓటని రాసినా కూడా మనకి అందుతూ ఉంటుంది. అదేవిధంగా ఊపిరితిత్తులకు సంబంధించి ముఖ్యంగా నెమ్ము, లోపల ఉండేటువంటి లంగ్స్ లోపల గదుల యొక్క వైశాల్యం తగ్గడం, బ్రాంకైటిస్, ఇటువంటి సమస్యలు ఈ తమలపాకుని ఆముదంతో రాసి కనుక చెస్ట్ మీద ఇలా పరిచేసి ఓవర్ నైట్ దాని మీద పడుకోబెడితే కనుక అరిటాకులు వేసి వాళ్ళల్లో ఉండేటువంటి నెమ్ము, వేడి తదితర సమస్యలు, విషవజ్వరాలు, వీటన్నిటిని కూడాను ఇది పరిష్కరించేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అదేవిధంగా దీనికి ఆకుల్ని ఓవర్ నైట్ రాత్రి కనుక నానబెట్టేసి అది బాగా నలిపేసి ఆ నీళ్లు వడగట్టుకుని తాగినట్లయితే ఎర్లీ మార్నింగ్ కొంత వ్యవధిలో ఫ్రీ మోషన్స్ ని కూడా చేసేటువంటి శక్తి ఈ తమలపాకుల యొక్క నీళ్లకి ఉంటుంది. సో అలాగా మనం చూసినట్లయితే ఎన్నో రకాలైనటువంటి ప్రయోజనాలు మనకి తమలపాకు ద్వారా కలుస్తూ ఉంటాయి, కనపడుతూ ఉంటాయి. తమలపాకుల్ని నిత్యం సేవించవచ్చా అంటే సేవించవచ్చు. చంటి పిల్లల్లో వాడే విధానాలు చెప్పాం, పెద్దల్లో వాడే విధానాలు చెప్పాం. అదే విధంగా రతి సంబంధిత సమస్యలు, సెక్సువల్ సంబంధిత సమస్యల్లో యాలుకలు, లవంగాలు, దాల్చిన చెక్క, తర్వాత మనకి గులాబీతో ఉండేటువంటి గుల్కంద్ అని చెప్పి ఉంటుంది, అది పూగకండం అని చెప్పి ఉంటుంది. అంటే మనకి తేనెతో లేదంటే కనుక పంచదారతో ట్రీట్ చేసినటువంటి వక్కలు, అవి తమలపాకు తాంబూలంలా చేసుకుని కనుక ఎవరైతే సంభోగానికి ఒక అరగంట గంట ముందు కనుక దాన్ని కిళ్ళిలాగా నములుతారో వాళ్ళల్లో ఉండేటువంటి రక్త ప్రసరణ అనేది ప్రవహించి మంచిగా గర్భాశయం దగ్గర, పెన్నిస్ దగ్గర ఉండి వాళ్ళ యొక్క సంభోగ నిడివి పెరగడం, వాళ్ళ యొక్క శుక్ర కణాల్లో లోపాలు కూడా కొంతవరకు క్లియర్ అవడం, అండాశయం నుంచి అండాలు రిలీజ్ అవటంలో తోడ్పడుతుంది ఈ తమలపాకులతో చేసినటువంటి తాంబూలం. సో ఇన్ని బహుళ ప్రయోజనకారైనటువంటి ఈ తమలపాకులో ఇన్ని రకాల మెడిసినల్ వాల్యూస్ ఉండడంతో పాటు విశేషంగా మన ఇమ్యూనిటీ పవర్ కి, బ్లీడింగ్స్ ని అరెస్ట్ చేసేటువంటి నేచర్ ఉన్నటువంటి సి విటమిన్ ఉండటం అద్భుతమైనటువంటి విషయం. అదేవిధంగా కంటికి, శరీరానికి ప్రొటెక్ట్ చేసేటువంటి ఏ విటమిన్ ఉండటం, కండరాలకి, గుండెకి, వీటికి బలాన్ని చేకూర్చేటువంటి పొటాషియం లాంటివి మూలకాలు ఉండటం, రక్తానికి మంచిదైనటువంటి ఐరన్ ఉండటం, ఎముకలకి మంచిదైనటువంటి కాల్షియం ఉండటం, థైరాయిడ్ కి మంచిదైనటువంటి అయోడిన్ ఉండటం, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్క తమలపాకులోనే మనకి ఎన్నో రకాలైనటువంటి బెనిఫిట్స్. మనకి సి విటమిన్ ఉండడం ఇమ్యూనిటీ పవర్ కి సంబంధించి, ఏ విటమిన్ ఉండడం కంటికి, స్కిన్ కి సంబంధించింది, అదేవిధంగా ఎముకలకి సంబంధించినటువంటి కాల్షియం ఉండడం, గుండెకి, కండరాలకు ఉపయోగపడేటువంటి పొటాషియం ఉండడం, అయోడిన్ అనేది ఉండడం, మనకి ముఖ్యంగా థైరాయిడ్ కి సంబంధించి ఉపయోగపడేటువంటిది, రక్తానికి సంబంధించినటువంటి ఐరన్ ఉండడం, ఎన్నో రకాలైనటువంటి మూలకాలు చెప్పుకుంటూ పోతే తమలపాకుని చాలా రకాలుగా మనం మెడిసిన్ గా వాడుకునేటువంటి విధానాలు ఉన్నాయి. సో ఈరోజు మన యొక్క హెర్బల్ టూర్ లో తమలపాకు గురించి ఉపయోగపడేటువంటి చాలా విషయాలు మనం తెలుసుకున్నాం.